మహిళలు ఇంట్లోనే కూర్చుని ఆదాయం పెంచుకోవడానికి శిక్షణ కేంద్రాల ద్వారా వివిధ రకాల శిక్షణ ఇవ్వడం జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తాలోని మున్సిపల్ కాంప్లెక్స్ లో తెలంగాణ ప్రభుత్వ యువజన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెట్విన్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. హుస్నాబాద్ పట్టణంలో సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామని, హైదరాబాద్ లో 19 జిల్లాల్లో 4 సెట్విన్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ శిక్షణ కేంద్రంలో కుట్టు మిషన్, బ్యూటిషియన్, కంప్యూటర్ ల్యాబ్, ఎంఎస్ ఆఫీస్, అకౌంటెంట్ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువత కోసం ఎలక్ట్రిక్ మెకానిక్ శిక్షణ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. శిక్షణ తీసుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదని, ప్రతి మహిళ ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందాలన్నారు. విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకునే నర్సు, డ్రైవర్, వంట మనిషి లాంటి ఉద్యోగాల కోసం అధికారికంగా టామ్కాన్ ద్వారా క్యాంపు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గౌరవెల్లి కాలువల నిర్మాణం కోసం రైతులు సహకరించాలని కోరారు. ప్రాజెక్టు ద్వారా త్వరలోనే నీళ్లు తీసుకొస్తామన్నారు. చేరి ఇట్లా తిప్పండి కొంచెం. ఫోన్ సంపత్ మేడం కనిపిస్తుంది. చాలా అవసరం ఉంటారు మా ఊర్లలో. అప్పుడే వచ్చాను సార్, కింది కూడా వచ్చిన. గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా గ్రంథాలయ సంస్థ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్ నైపుణ్యం పెంచాల్సిన అవసరం. ఇప్పుడు మనం ఇక్కడ అందరూ సద్వినియోగం చేసుకొని నైపుణ్యం చేశారని. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో పెద్దలు మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి, తర్వాత తన సొంత నియోజకవర్గమైన జహీరాబాద్, దాని తర్వాత రెండో ప్రాధాన్యత హుస్నాబాద్కి ఇచ్చి ఈరోజు 24వ సెంటర్గా ఇక్కడికి ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా వారికి ఒకసారి చప్పట్లు కొట్టి హుస్నాబాద్ ప్రజల పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతా ఉన్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువక, ముఖ్యంగా ఇది మగవాళ్లకు కేటాయించబడ్డది. ఇవన్నీ కూడా వచ్చి ట్రైనింగ్ తీసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది. పైన అంటే కుట్టు మిషన్లకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేదా కంప్యూటర్లకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, బ్యూటీ పార్లర్లకు సంబంధించి కావచ్చు, లేదా మెకానిషన్ అయితే ఇలా మనం రోజు వాడే వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరాబ్ అయితే వాటిని కూడా చేసుకోవడంతో పాటుగా ఇంకా కొన్ని కోర్సుల్ని నేను పెట్టమని చెప్పినాను. ఆ కొన్ని కోర్సులు ఇంకా కూడా మీరు వీటిని సక్సెస్ చేస్తే అందరూ వచ్చి ఎన్రోల్ చేసుకొని ఇక్కడ ట్రైనింగ్ పొందితే వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఉద్యోగాలు కల్పించేటువంటి విధంగా కూడా నేను చర్య తీసుకుంటాను. మీ అందరూ అన్ని స్కీమ్స్ కూడా మీకు అవగాహన చేస్తాడు. మహిళలు హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి మహిళ ప్రభుత్వం తరఫున ఏదో ఒక పథకం పొందాలి. దానికి సంబంధించి ఆయనే, నేను, మీరు, ఇక్కడ మొత్తం ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా మనం ఈ బాధ్యత నిర్వహించాలని సందర్భంగా కోరుతాను. ఇప్పుడు ఓన్లీ విదేశాలకు వెళ్లే వాళ్ళు, నర్సు కావచ్చు, డ్రైవర్ కావచ్చు, వంట మనిషి కావచ్చు, ఇతరత్ర ఇంట్లో అనేక కార్పెంటర్ కావచ్చు, ఇతరత్ర కొన్ని ఉద్యోగాలు బయటి దేశాల్లో అధికారికంగా టామ్కామ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళకి అక్కడ భాష రాకపోతే భాష కూడా నేర్పుతారు, వీసా ఇప్పిస్తారు, పాస్పోర్ట్ ఇప్పిస్తారు, అన్ని రకాల సేవలు ఇచ్చి ఉద్యోగ భద్రతను కల్పించి అక్కడికి పంపిస్తారు. ఒక్కొక్క ఉద్యోగానికి 2 లక్షలు 3 లక్షల జీతాలు కూడా ఉన్నాయి. ఆ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఒక క్యాంపు పెట్టబోతా ఉన్నాం. అందులో కూడా ఎవరైనా పోవాలని, నేను విదేశాలకు 4-5 ఏళ్ళు ఇంతకుముందు దుబాయ్ పోతుంటివి, ఇంతకుముందు బాంబే పోతుంటివి, 5-6 ఏళ్ళు పోతే కుటుంబం సెటిల్ అవుతుంది అనుకునేటువంటి వాళ్ళు కూడా, ఇదేం బస్కర్ ప్రైవేట్ కార్లు సంబంధించిన ఇష్యూ కాదు. ప్రభుత్వమే ఒక టామ్కామ్ అనే సంస్థను ఏర్పాటు చేసి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించే కార్యక్రమం తీసుకుంటుంది. ఈ కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా గౌరవెల్లి కాలువలకు సంబంధించి నిన్న కూడా ఆర్టీఓ పేపర్లో చూసిన కోయలలో కూడా ప్రజా సర్వే నిర్వహించినారు. తప్పని కాలువలకు సంబంధించి కొద్దిగా ఎవరికైనా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాలువలు చేయడానికి రైతులకు కొద్దిగా సహకరించండి. అక్కడ ఎవరి పట్ల విమర్శ కానీ, నేను ఇంజనీర్ కాదు, ఇంజనీర్లు అలైన్మెంట్ చేసిన ప్రకారంగా దయచేసి అందరూ సహకరిస్తే తొందరలోనే కాలువలు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతం ద్వారా సస్యశామలం చేస్తాం. సస్యశామలం అయిన తర్వాత పరిశ్రమల కేంద్రం ఉండాలి, ఇండస్ట్రీ ఉండాలని అక్కడపేట మండల నాయకులు, ఆ చౌటపల్లి నాయకులందరూ కూడా వస్తే అక్కడ పోయి చూసినాం.
వద్దు కావాలంటారు. నేను కూడా వాళ్ళ విద్యత నేను ఎవరికి అన్యాయం చేసేది లేదు. ఏం రసాయన ఫ్యాక్టరీలు లేను, కెమికల్ ఫ్యాక్టరీలు లేను, ఫార్మా ఫ్యాక్టరీలు లేను, వాసన రాదు. అంతా అగ్రికల్చర్ రిలేటెడ్ రైస్ మిల్లులు, కాటన్ మిల్లులు, సీడ్ ఫ్యాక్టరీలు, గోదాములో ఉంటే ఉద్యోగాల అవకాశాలు పెరుగుతాయని చెప్తా ఉన్నా.